ప్రకాశం జిల్లా పొన్నులూరు మండలం సుంకిరెడ్డిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పేదల కోసం పడుతున్నారని చెప్పారు. కూలీలు ఇబ్బందులు పడకూడదనే 3 నెలల పింఛన్ ఒకేసారి ఇస్తున్నామని తెలిపారు. భర్త లేని మహిళలకు వెంటనే ఇస్తున్నామని చెప్పారు. అనంతరం వైసీపీ హయాంలో పింఛన్ కోసం నెలల తరబడి వేచి చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రకారం ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈ దేశ చరిత్రలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించుకోవాలి. ఎన్డీఏ భాగస్వాములు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వాలు ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచే 4,000 చేస్తూ పాత నెల అరియర్స్తో కలుపుకొని మేము ఆ రోజున జూలై నెల 1వ తారీఖున 7,000 రూపాయలు మనం పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు ఎదుర్కొన్న సమస్యను దృష్టిలో పెట్టుకొని వలస కూలీలుగా కావచ్చు, ఈరోజు మన ప్రాంతాల్లో కూడా ఇచ్చిన పచ్చా కూలీలు కానీ కావచ్చు, 3 నెలలు తీసుకోకపోయినా కానీ 3 నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. గతంలో పెన్షన్ తీసుకోకపోతే రద్దు అయ్యేటువంటి పరిస్థితులు ఇవి కాకుండా ఈ రోజున భర్త చనిపోయిన వెంటనే తర్వాత నెలలోనే వాళ్ళ వితంతు పెన్షన్లు కూడా ఇస్తున్నాం. ఈరోజు మా కొండేపు నియోజకవర్గంలో మన ప్రకాశం జిల్లాలో 275 మందికి ఈ కొత్తగా వితంతు పెన్షన్ కూడా మంజూరు చేయడం జరిగింది. అప్పుడప్పుడు 200 లాగా ఇవ్వాలా పెట్టుకోండి. 4,000 కల్పిస్తావా? 4,000 ఇచ్చాం. అప్పుడప్పుడు 200 లాగా ఇవ్వాలా పెట్టుకోండి.